అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇక గ్యాలరీ ముచ్చట వచ్చేసి ఇది నేను షార్ట్ వీడియోకి కింద ట్యాగ్ చేస్తాను, అలాగే లాంగ్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇది అదే వీడియో, లాంగ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి వేంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు అని మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తాను, మీ టెన్షన్ పడొద్దు. ఇక్కడ వచ్చేసి మా అక్క బావ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు, అందుకోసం మేము వచ్చినాం. ఇక్కడ కనబడేది వచ్చేసి మా బుడ్డోడు, మా అత్తమ్మ, మా మామయ్య, మా నడిబావ, నడిపక్క, నేను, మా ఆయన, మా పెద్ద బావ, మా పెద్దక్క. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి వాళ్ళు ఎందుకు కూర్చోలేరు, మీరే కూర్చుంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అది రాకముందే నేను చెప్తా ఎందుకు కూర్చోలేరు అంటే, మా పెద్దక్క, మా పెద్ద బావ ప్రతి పౌర్ణమికి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అక్క ఆల్రెడీ ఇంటికాడ వ్రతం చేసుకొని వచ్చింది. మేము ఎప్పుడు చేసుకుంటాం కదా, మీరు కూర్చోండి అని వాళ్ళు పక్కకు కూర్చున్నారు. అన్నీ అందరం కలిసే చేస్తాం, మాకు అట్లా తేడాలు ఏం లేవు, మేము అందరం కలిసే ఉంటాము. ఇక్కడ కనబడేది మా ఆయనని, ఇది నేని. ఇంకా ఎవరికైనా పరిచయాలలో ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తా. ఇక ముచ్చటకు వచ్చేస్తే పూజ అయిపోయింది. పూజల వీడియోలు ఎందుకు తీయలేవని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పూజలో నేను కూర్చున్నా, నాకు వీడియోగ్రాఫర్ ఎవరు లేరు, ఏది తీసుకున్నా నేనే తీసుకోవాలా. అందుకోసమే కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి లాంగ్ వీడియో చేసిన. మా ఆయన, మా అత్తమ్మ, మా ప్రవీణ్ బావ, అలాగే మా శైలక్క, నేను, మా అత్తమ్మ వాళ్ళ అక్క అంటే మా రెండో అత్తమ్మ, మా రెండో మామయ్య కూడా వచ్చిర్రు. అయితే మా అత్తమ్మ మొక్కు ఉందన్నమాట. ఎప్పుడు మొక్కుకుందంటే మా అయితే రెండో బావ సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడు బలం వచ్చిందన్నమాట. అది చేయదందుకే, అందుకే అంటారు కదా, దేనికైనా బలం రావాలా, బలం వస్తేనే జరుగుతుందని. దీనికి ఇప్పుడు బలం వచ్చింది, అందుకోసం ఇప్పుడు జరిగింది. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, మా అత్తమ్మ ఎలాగో వ్రతం చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడిలోనే కాబట్టి అక్కడ దేవతలకి వడిబియ్యం పొయ్యాలని అనుకొని చీరలు, అలాగే బ్లౌజ్ పీసులు, బియ్యం, కుడకలు, వీటికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చింది. మేమందరం వడిబియ్యం కూడా పోసినాం అన్నమాట. ఎవరెవరు పోసారు అంటే, మా అత్తమ్మ, నేను, మా ఇద్దరు అక్కలు, మా పెద్దత్తమ్మ, 5గురం కలిసి పోసినాం. ఇక్కడ బియ్యం కలిపేది మా అక్క అంటే పెద్దక్క, నడిపక్క ఇద్దరు కలిపి పోసారు. నువ్వెందుకు గడపలేవు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేనే కెమెరామెన్ కాబట్టి నాకు కలిపేంత వీలు కుదరలేదు. కాకపోతే నేను అంటే లాస్ట్లో టచ్ చేసిన, కాకపోతే అవి వీడియో క్లిప్స్ అనేవి లేవు అన్నమాట. ఈ వీడియో ఎవరు తీసిర్రు అని మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నువ్వే కెమెరామెన్ అంటున్నావు కదా, నీకు అది వీడియో తీసిర్రని డౌట్ రావచ్చు. కరెక్ట్ టైంకి నా కోడలు వచ్చింది, అది వీడియో తీసింది అన్నమాట. అది తీయకపోతే నేను ఎక్కడ కనబడను. ఎందుకంటే నేను తీసే చాలా వీడియోలలో నేను ఉన్నాను. నాకు చాలామంది అడుగుతారు నువ్వెందుకు కనబడవనని, అందుకోసమే చెప్తున్నా. తీసేది నేనే కాబట్టి నేను వీడియోలో ఎలా రావాలి చెప్పండి, అది రావడం వీలు కాదు. అందుకోసమనే నేను వీడియో తీయలేదు. ఇక్కడ వచ్చేసి మేమిద్దరు అమ్మవార్లకి చీర పెట్టి వడిబియ్యం పోసినాం. ఇక వంటల విషయానికి వచ్చేస్తే, ఇక్కడ మేము గుళ్ళో వాళ్ళు పెట్టారు కాబట్టి మాకు ఆ వీడియో తీసుకోవడానికి వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నేను ఇలాంటి వీడియోలు తీయలేదు. ఈ వీడియోకి ఇంతే ఉంటా. ఇందులో ఏవైనా తప్పు ఉంటే ఐఎమ్ రియలీ సో సారీ. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం లాంగ్ వీడియోకి ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం. నాకు అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను పెట్టిన లాంగ్ వీడియోలకి ఆల్మోస్ట్ అసలు నా వాయిస్ ఓవర్ ఎక్కడ కూడా ఉండదు. ఇది మొత్తం మా టోటల్ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు 3 అన్నదమ్ములు, మేము 3 యారన్లం. ఇక్కడ కనబడేది మా రెండో అత్తమ్మ. ఇక మా ఫ్యామిలీ చాలా పెద్దది. వీళ్ళందరూ వ్రతానికి వచ్చిన